మీకు పాలకోవా అనేది చెప్తాను. పాలు లేకుండా టేస్టీగా 2 నిమిషంలోనే తయారు చేసే పాలకోవా అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. మళ్ళీ మళ్ళీ కావాలంటారు పిల్లలు, అంత బాగుంటుంది. మన దగ్గర పాలపొడి ప్యాకెట్ అనేది ఉంటుంది కదా, పాలపొడి అనేది తీసుకోవాలి. కళాయి అనేది పెట్టుకొని అందులోని కొంచెం వాటర్ అనేది వేసుకోవాలి, ఎక్కువ వేయకండి. 1 స్పూను పంచదార అనేది వేసి కరిగేటట్టు కలుపుకోవాలన్నమాట. పంచదార కరిగితే సరిపోతుంది. అందులోని కొంచెం నెయ్యి అనేది వేసుకోవాలి. వేసి అందులోనే పాలపొడి అనేది వేసి ఉండలు లేకుండా కలపాలన్నమాట. 2 నిమిషాలు కలిపితే అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బాగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం చేతితో ఒకసారి బాగా కలిపి ఉండల్లాగా చేసుకొని పాలకోవాలి ఒత్తుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. నేను ఇది 2 ప్యాకెట్లతో చేశాను. ఒక 8 కోవాల్లాగా వచ్చాయి. మనం బాబా పూజ చేసేటప్పుడు ఇలాగా మన చేతితోని కోవాలు చేసుకొని దేవుడికి నైవేద్యం కూడా పెట్టుకోవచ్చు. మనం స్వీట్ షాప్కి వెళ్ళి కొనుక్కోకుండా ఇలా తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది.